హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపసి మాసంలోని వృద్ధి చెందుతున్న చంద్రుని రాత్రి షష్ఠి నాడు మురుగుడు సూరపద్మాన్ని గెలుచుకున్నాడు మరియు అంగీకరించాడు. ఈ రోజున కంద షష్ఠిగా జరుపుకుంటారు. ఈ సంఘటన తిరుచెందూరులో జరిగింది కాబట్టి ఈ ప్రదేశంలో కంద షష్ఠి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మహాభారతంలోని కంద పురాణంలో సూరపద్మ సంహారం కాకుండా కంద షష్ఠి పండుగ జరుపుకోవడానికి మరో 2 కారణాలు సూచించబడ్డాయి. ఒకసారి కొంతమంది ఋషులు లోక కళ్యాణం కోసం పుత్రుడిని పొందాలనే కోరికతో యాగం నిర్వహించారు. ఇది అమావాస్య రోజున ప్రారంభించబడింది మరియు 6 రోజుల పాటు కొనసాగింది. బలిపీఠం నుండి వెలువడిన అగ్ని నుండి 6 విత్తనాలు 6 రోజుల పాటు వరుసగా ప్రతిరోజు ఒక విత్తనం సేకరించబడ్డాయి. ఈ 6 విత్తనాలను ఒక్కటిగా తయారై 6వ రోజున మురుగ భగవానుడు జన్మించాడు. మురుగ భగవానుడు పుట్టిన రోజునే కంద షష్ఠి అని మహాభారతం నొక్కి చెబుతోంది. పురాణంలో కచ్చియప్ప శివాచార్యర్ మాట్లాడుతూ దేవతలు అసురులను సవాలు చేయడానికి శక్తివంతం కావడానికి మురుగ భగవానుని కుంభంలో 6 రోజుల పాటు ఉండమని కోరడం ద్వారా ప్రతిజ్ఞ చేశారు. మురుగ భగవానుడు వారిని అలాగే అనుగ్రహించాడు. ఈ సంఘటనను కంద షష్ఠిగా గుర్తు చేసుకుంటారు మరియు ఐపాసి అమావాస్య తర్వాత జరుపుకుంటారు అని శివాచార్యర్ చెప్పారు. ఆలయ చరిత్ర. షష్ఠి యాగం. తిరుచెందూరులో కంద షష్ఠి ఉత్సవాల మొదటి రోజు తెల్లవారుజామున ప్రధాన దేవతకు ప్రాతినిధ్యం వహిస్తున్న జయంతినాథర్ తన జీవిత భాగస్వాములు వల్లి మరియు దేవనయతో వస్తారు. మురుగ భగవానుడి విజయం కోసం షడ్భుజి ఆకారపు బలిపీఠంలో యాగం ప్రారంభమవుతుంది. బలిపీఠం చుట్టూ శివుడు, శక్తిదేవి, 4 వేదాలు, మురుగు, వల్లి, దేవసేన, మహావిష్ణువు, వినాయకుడు, 7 గురువులు, వాస్తు బ్రహ్మ, దేవతలు, సూర్యుడు, అష్టదిగ్బాలకులు, ద్వారబాలకులు ఈ దేవతలన్నీ కుంభాలలో విశ్రాంతి తీసుకోవడానికి తయారు చేయబడ్డాయి. మధ్యాహ్నం వరకు యాగం నిర్వహించబడుతుంది మరియు పూజ అనంతరం జయంతినాథర్ షణ్ముఖ విలాస మండపానికి వెళతారు. 6వ రోజున భగవంతుడు తన జీవిత భాగస్వాములు లేకుండా సముద్ర తీరానికి వచ్చి సూర్యుణ్ణి చంపుతారు. దీని తర్వాత విజయస్వామి, వల్లి మరియు దేవనయతో తిరిగి యాగశాలకు వస్తారు. చదును చేయబడిన కారిడార్ వద్ద మహాదేవర్ గర్భగుడి వద్దకు వస్తాడు. ఆ సమయంలో ఒక అద్దం అతని ముందు ఉంచబడుతుంది. అద్దంలో ప్రతిబింబించే జయంతినాథుని చిత్రపటానికి పూజారి అభిషేకం నిర్వహిస్తారు. దీనినే ఛాయాభిషేకం అని అంటారు. ఛాయ అంటే నీడ. మనకి ఈ అభిషేకం నిర్వహిస్తారు. ఈ మిర్రర్ అభిషేకం చూసి మురుగ భగవానుడే ఆనందిస్తాడనేది సంప్రదాయం. భగవంతుడు తన గర్భాలయానికి తిరిగి వస్తాడు మరియు దీనితో సూర సంహారం కార్యక్రమం ముగుస్తుంది. మరుసటి రోజు అంటే 7వ రోజున మురుగ భగవానుడు మరియు దేవనై యొక్క పవిత్ర వివాహాన్ని నిర్వహిస్తారు. అసురుణ్ణి ఓరించినందుకు మురుగ భగవానుడికి ఇంద్రుడు దైవాన్ని వివాహం చేయడమే కాకుండా పవిత్ర నెమలిగా మారి సేవ చేస్తాడు. ఈ వివాహం మొదట పటైవీటు తిరుప్పరం కుండ్రంలో జరుగుతుంది. తిరుచెందూరులో సూరపద్మను సంహరించిన ప్రదేశం కాబట్టి మురుగ మరియు దైవానై మధ్య పవిత్ర వివాహం మరుసటి రోజు కంద షష్ఠికి నిర్వహిస్తారు. ఆ రోజు తెల్లవారుజామున దైవానై తపస్సు మండపంకి వెళ్ళి మురుగ భగవానుని వివాహం చేసుకోవడానికి తన తపస్సు చేస్తుంది. సాయంత్రం కుమార వితంకర్ మురుగు భగవానుడు తన నెమలి వాహనంపై కూర్చున్న తపస్సు మండపానికి వెళ్ళి దేవానైకి పూలమాల వేసి నిశ్చితార్థం చేసుకుంటాడు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు తిరుకల్యాణ మండపంకి చేరుకుంటారు. అక్కడకు వెళ్ళి అక్కడ పెళ్లి జరిపిస్తారు. మరుసటి రోజు భగవాన్ దేవునితో కలిసి వీధి ఊరేగింపు. తదుపరి 3 రోజులు తిరుకల్యాణ మండపంలో స్వామి ఊంజల్పై ఉండి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని